హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్స్ కర్రీ మా వదిన చేస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను కూడా ఫస్ట్ టైం చేసిన. ఆనియన్స్, టమాటా, మష్రూమ్స్ అని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ బాండలో ఆయిల్ వేసింది. ఆనియన్స్ వేయాలి. మిక్స్ చేయండి బాగా. చెప్పు కలుపు. మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా బాగా మగ్గాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ తగ్గంటే సాల్ట్ వేయడానికి కొద్దిగా సాల్ట్ వేయండి. కలిపి మూత పెట్టేసేయండి. ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్సీ ఇప్పుడు మష్రూమ్స్ అన్నీ వేసేసేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తగినంత సాల్ట్. పసుపు ఇప్పుడు ప్రస్తుతానికి అంతే. ఉంటున్నామా? మిక్స్ చేయాలి. మిక్సింగ్. మిక్స్ చేసేసి బాగా ఇలా కలిపేసి టమాటా, ఉల్లిగడ్డ, మనం వేసిన అల్లం పేస్ట్ మొత్తం కూరకు పట్టేలాగా ఇలా మిక్స్ చేసి ఒక మూత పెట్టి మగ్గనియాలి. కర్రీలో వాటర్ వేయలేదు కదా చూడండి. అన్ని మష్రూమ్స్ వేస్తే మనకి ఇంత కొంచెం వచ్చింది. నాన్ వెజ్ తిని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా బాగుంటుందంట. ఇలా ఉంది చూడండి. వాటర్ ఏమేలే, ఇంకొంతసేపు మగ్గనిద్దాం. అలా కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు. ఆ వాటర్ అంతా పోయే వరకు. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పొడి, చికెన్ వాసన వస్తుంది. 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇంకా మిక్స్ చేయడం. చికెన్ స్మెల్తో టేస్టీ మా వదిన చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు. చికెన్ స్మెల్తో టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. కొత్తిమీర చివరిగా వేసుకొని సింపుల్, ఈజీ. ఆనియన్స్, టమాటా, తర్వాత మష్రూమ్స్, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ టేస్ట్ తగ్గ సాల్ట్, కారము, ధనియాల పొడి, లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర గార్నిష్. సింపుల్ అండ్ ఈజీ మష్రూమ్ కర్రీ రెడీ. స్టవ్ ఆపుకొని వేడి అన్నంలో ప్లేట్లు వేసుకొని తినాలి. కట్ చేసేసుకొని ఇంకా మనం మష్రూమ్ కర్రీలో వేయడమే.
ఫ్రిడ్జ్లో పెట్టి ఏంది ఇది పెట్టమన్నా. ఇప్పుడు మా వదిన ఎంత కత్తిరించుకుంటుందో పిల్లల్ని. మరి నేను ఏం చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు. వాళ్ళకి అందరికీ మష్రూమ్ కర్రీ మీద ఉంది. ఇక్కడ చూస్తారా ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో. 1 2 3. హాయ్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. మా పిల్ల దాచుకుంటుంది మష్రూమ్ కర్రీకి. అంతే చూడండి, చాలా కలర్ఫుల్గా మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే, సూపర్ అండ్ టేస్టీ. టేస్ట్ చేయి. సాల్ట్ నేను ఏం చేయను. సరిపోతుందా? ఏమో చూడండి. పర్ఫెక్ట్గా టేస్ట్ చేయకుండా మా వదిన పర్ఫెక్ట్గా చేసింది చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోతో మీరు షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మష్రూమ్ కర్రీ ఈజీ మెథడ్లో చేసుకోండి. పులావ్ కూడా చేస్తుందంట. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను తిరుపతికి వస్తే అప్పుడు నేను మళ్ళీ మీతో ఈ రెసిపీ ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. ఓకే, బాయ్.